ఆర్టీసీ కాబట్టి మళ్ళీ ఎమ్మెల్యే గారు తన సమయాన్ని చాలాసార్లు ఇచ్చారు. నిజం చెప్తున్నాం, మొన్న ఇక్కడ మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే గారికి మేము ఒక ఫ్యాన్ కూడా ప్రొడక్షన్ చేయలేకపోయినాం. కానీ సార్ గంటల తరబడి మా కోసం నిలబడి తన సమయాన్ని కేటాయిస్తున్నందుకు మళ్ళీ సార్ మంచిగా ఇంకా పెద్ద ఎత్తున ఎదగాలని, సార్ మళ్ళీ వనపర్తికి చేస్తున్నటువంటి సేవలు మరవలేనివి. మళ్ళీ మేము ఏ రాజకీయ పార్టీ అని అంటలేము, ఏ పార్టీ వచ్చినా మేము అందరినీ సమానంగా గౌరవిస్తాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో అన్ని రకాలుగా గవర్నమెంట్లో కలపడం కానీ, రాష్ట్రం ఇవ్వడం కానీ, కార్మికులకు ఉన్నటువంటి 32 డిమాండ్లను నెరవేర్చినందుకు హృదయపూర్వకంగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా డిపో మేనేజర్ గారికి మరి సన్మానించి ఏం చేస్తారో చెప్పాల్సింది అన్నీ చెప్పి మనం థ్యాంక్ యూ మ్యామ్. నిజం కూడా చాలా మంచిగా శుభపరిణామం. సో గౌరవ ఎమ్మెల్యే గారు మన డిపోకి ఈరోజు మేడే శుభాకాంక్షలు మాకు తెలపడానికి ఇచ్చేసినందుకు, తర్వాత మిగతా మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, మిగతా ప్రజాప్రతినిధులకు, విలేకరులకు, పోలీస్ సిబ్బంది, తర్వాత సెక్యూరిటీ అందరికీ ఇక్కడ మన వనపర్తి డిపో ఉద్యోగులకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, స్వాగతం సార్. నిజంగా చాలా సంతోషం సార్. సో మేడే సందర్భంగా వచ్చి మా యొక్క కార్మిక లోకాన్ని, అంటే ఆర్టీసీ అనేది ఉద్యోగులు అయినప్పటికీ కూడా కార్మిక లోకం, ఎందుకంటే అంత మంచిగా కృషి చేస్తారు, కష్టపడతారు సార్. మేము ఎంత కష్టపడినా కూడా ప్రయాణికుల సేవలో మేము తృప్తి పొందాం సార్. సో ఇది మాత్రం 100% వాళ్ళని వాళ్ళ గమ్యానికి చేర్చడంలో సురక్షితంగా చాలా మంచిగా, హ్యాపీగా, సంతోషంగా ఫీల్ అవుతాం మా కన్నడ డ్రైవర్లు, మా మెయింటెనెన్స్ సిబ్బంది. సో ఈ సందర్భంగా మీరు వచ్చి మమ్మల్ని ఉత్తేజపరిచి మా మేడే సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు సార్. సో అట్లాగే ఈ యొక్క గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ కలకలలాడుతుంది. సో నిజం కూడా వారు ఇచ్చిన సపోర్ట్ అనుకోండి, మహిళలు, తర్వాత మిగతా ప్రజానికం అనే ఆదరణ అనుకోండి, చాలా బస్సులు 100% వార్తలు కలకలాడుతున్నాయి. దానికి మనం సర్వదా కృతజ్ఞతలు సార్. అట్లాగే గవర్నమెంట్ సపోర్ట్తో ఏదైతే మనం ఫస్ట్ నాట్ జీతాలు తీసుకోవడం అనుకోండి, 300 కోట్ల ఫైనాన్షియల్ అసిస్టెన్స్ నిజం కూడా చాలా గొప్ప మనకు ధైర్యం సార్. గవర్నమెంట్ ప్రతి నెల 300 కోట్లు ఇచ్చేసి మన కార్యకలాపాలు జరగడానికి. సో అట్లాగే సార్ ఈ యొక్క పిఎఫ్, సిసిఎస్, ఈ యొక్క ఏదైతే ఏరియర్స్ ఉన్నాయో వాటి తగ్గ ఇవ్వడము, అట్లాగే డిఏ పెంచడం రీసెంట్గా, అట్లాగే అన్నిటికంటే ముఖ్యంగా సో ఈ ఏదైతే మొన్న రీసెంట్గా అన్ఫార్చునేట్లీ ఏదైతే స్ట్రైక్ కొనసాగుతున్నప్పుడు సో చాలా టెన్షన్ అయినాం సార్ నిజం కూడా. ఎందుకంటే కంపల్సరీ గవర్నమెంట్ అయితే గుర్తిస్తుందని నేను అనుకున్నాం సార్ మేము అందరం. సో ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, దాని పులాలం కాకుండా సో గౌరవ స్థానిక శాసనసభ్యులు అనుకోండి, చిన్నాడు సార్ అనుకోండి, తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సో ముందలకై డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో, గౌరవ ఎండి గారి ఆధ్వర్యంలో తొందరగా మా యొక్క సమస్యలు తీర్చినందుకు సో సరదా కృతజ్ఞతలు సార్. అట్లాగే 11% పిఆర్సీ ఇచ్చినందుకు, తర్వాత ఈ యొక్క వివిధ బెనిఫిషియల్ అనుకోండి సో మాకు ఇచ్చినందుకు ఈ ఆర్టీసీ ఉద్యోగుల తరఫు నుంచి కృతజ్ఞత తెలుపుకుంటూ, ముఖ్యంగా సార్ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో మరింత పెద్దగా విస్తరిస్తుంది సార్. మన ఆర్టీసీ అయితే నిజంగా చెప్పుకోవాలంటే మన యొక్క వనపర్తి డిపో సో ఏదైతే 110 బస్సులు ఉన్నాయి, ఈనాడు 121 బస్సులు అయినాయి సార్. చాలా మంచిగా అసలు హైదరాబాద్లో రూట్లో తీసుకోండి, తర్వాత మనకు కర్నూలు తీసుకోండి, ఆత్మకూరు అనుకోండి, విపనగర్లా తీసుకోండి, పెద్దమంది ప్రతి రూట్లో అయినా సో గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సూచన ప్రకారము సో మనకు బస్సులు వస్తూ ఉన్నాయి, మనం విస్తరిస్తున్నాం. కంపల్సరీ ప్రయాణికులు ఇంకా మరింత ఆధారంతో బస్సులు ఎక్కాలని చెప్పి కోరుతున్నాం. సో ఏదైతే మనకు సపోర్ట్ ఇస్తుందో సో మనం ఖచ్చితంగా ఈ దాన్ని నిలబెట్టుకొని మన డిపోని మరింత రాష్ట్ర స్థాయిలో గౌరవ యొక్క ఎమ్మెల్యే గారి చొరవతో మనం ముందరికి వెళ్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సార్. థ్యాంక్ యూ.